ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 28వ తేదీ. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట. చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి, పూలు వికసిస్తున్నాయి, పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట. కోటి గంతులు శృతి కలవాలని చూడకు, వినిపిస్తున్నది ఒంటరి పాటే. తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది, ఒంటరి కోయల కంఠస్వరమే. మంచు పట్టిన చలి పొద్దులో మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ, చీకటి కడుపులో చిరుదివ్వె వెలిగిస్తూ హాయిగా బిగ్గరిగా పాట పాడు. నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకు వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు. తలాడిస్తూ, ప్రియకుమార్తె పాడు, నేను ఆలకిస్తున్నాను, నిన్ను విడిపించటానికి వచ్చాను, నీ భారం నా మీద వేసుకుంటాను, నా మీద ఆనుకో, నీ దారి తేలికవుతుంది, నేను దాన్ని సరిచేస్తాను అంటాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.